గణనాథుని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్ అన్నారు. విఘ్నాలు అన్నీ తొలగిపోయి పాడి పంటలతో ప్రజలంతా ఆనందంగా జీవించాలని ప్రార్థించారు. తిప్పర్తి బీసీ కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద పూజలు ఘనంగా జరుగుతున్నాయి. తిప్పర్తి గ్రామానికి చెందిన ఆదిమూలపు నాగేందర్ కూతురు అల్లుడు కావ్య నరేందర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కోలాట బృందం మహిళలు తమకు చీరలు కావాలని కోరగా చీరలు అందజేస్తానని తండు సైదుల్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్రజలందరికీ గణనాథుని దీవెనలు ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ పర్సన్ కందుల రేణుకా లక్ష్మయ్య, ఆదిమూలం సూర్యం, ప్రశాంత్, శ్రేణు, అంబటి రాజు, చారి, గురుస్వామి, కొమ్ముగిరి, నూకల గణేష్, కస్పరాజు నాగరాజు, గుండెబైన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజల్లో పాల్గొన్నటువంటి నా బీసీ కాలనీ అక్కా చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, చిన్నారులకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులు అందరికీ వినాయక నవరాత్రి సందర్భంగా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుడు నా బీసీ కాలనీ అక్కా చెల్లెలని మండలంలో ఉన్నటువంటి అక్కా చెల్లెల్ని, అన్నదమ్ములని, నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి అక్కా చెల్లెల్ని, అన్నదమ్ములని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో అదేవిధంగా మన చిన్నారుల్ని మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలనేసి, అంతేకాకుండా ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి రైతన్న కూడా ముందుకు సాగాలనేసి, రైతన్న ముందుకు సాగినప్పుడే ఈ గ్రామాల్లో ఉన్న అన్ని వర్గాల వారు ఈ రాష్ట్రంలో, దేశంలో ఈ రైతన్న ముందుకు పోయినప్పుడే ప్రతి ఒక్కరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు పడి రైతన్న ముందుకు పోవాలని కోరుకుంటూ నిజంగా అన్నదానం, రక్తదానం చాలా గొప్పది. అలాంటి కార్యక్రమం తీసుకున్నటువంటి నరేందర్ మరొక్కసారి తెలియజేసుకుంటూ